నమస్తే. మనతో పాటు మాదిగ నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ ఎట్లా చూస్తారు ఎస్సీ వర్గీకరణకి 11% రిజర్వేషన్ కావాలంటూ కొట్లాడుతా ఉన్నారు. మాకు రావాల్సింది మాదిగ ఉపకులాల జనాభా లెక్కల ప్రకారం 11% రావాల్సిందే. కానీ ఈరోజు 9% వచ్చే వరకు మేమంతా ఈ 7 తారీఖు నాడు విజయోత్సవ సభ పెట్టాలనుకున్నాం. కానీ ఆ వార్త వినేసరికి మేమంతా నిరుత్సాహపడ్డాం. మా కళాకారులు కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు వాళ్ళందరూ కూడా మనిషికి ఒక డప్పు తీసుకొని సిద్ధమైనటువంటి రోజు. కానీ ప్రభుత్వం హడావుడిగా మరి మందకృష్ణ యొక్క నేతృత్వంలో అధికారికంగా ఒక కమిటీ నిర్మాణం చేసి వారిని పిలిచి వారితో మాట్లాడి చర్చించి మరి బహిర్గతం చేసి ఉంటే బాగుండేది. అది హడావిడిగా చేయడం వల్ల 9%కే కుదించి మమ్మల్ని బాధపెట్టినటువంటి సంఘటన జరుగుతుంది. కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా 9% చేసేది 11% చేస్తే ఈరోజు మహబూబ్ నగర్లో ఉన్నటువంటి మా మాదిగల జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి మరి వారికి మాదిగల పైన ప్రాగఢ స్థానం మంచి వ్యక్తిత్వం ఉంది. మాదిగల గురించి మాదిగ జాతి గురించి వారికి మంచి అభిమానం ఉంది. కానీ 9%ని 11%కి పెంచుతారని చెప్పి మేము వారిని విన్నవిస్తూ వారిని కోరుకుంటూ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమ నిర్వహణ కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్గా మరి మా పాలమూరు జిల్లా ముద్దుబిడ్డగా మేము కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా మేము గతంలో 30 రోజులు పోయిన నెల 7 తారీఖు నుంచి ఈరోజు 7 తారీఖు వరకు నిర్విరామంగా దాదాపు 30 మంది కళాకారులు పెట్టుకొని 3 రథాలు పెట్టుకొని ప్రతి పల్లె తిరుగుతూ 75 మండలాలు 300-400 గ్రామాలు తిరుగుతూ ఈరోజు డైరెక్ట్గా ప్రోగ్రాం ముగించుకొని రావడం జరిగింది. కానీ ఏ ఊరికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మొదటి దశ ఉద్యమం ఎట్లా ఉన్నదో ఆ విధంగా దండోర ఉద్యమాన్ని హక్కున చేర్చుకుంటున్నారు ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి కృషి చాలా మేము గొప్పగా అభివర్ణిస్తున్నాం. కానీ 2% కూడా మాకు ఇచ్చి 11% రిజర్వేషన్ అమలు చేస్తే మేమంతా ఈ యొక్క విజయోత్సవ సభను బ్రహ్మాండంగా మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మీకు విజయోత్సవ సభ పెడతామని చెప్పి తెలియజేస్తూ 11% ఎందుకు ఎస్సీలకు 11% రిజర్వేషన్ కల్పించాలి అన్నదానికి సమాధానం. 11% అంటే జనాభా ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు 5% ఉన్నటువంటి జనాభాకు 15% ఉన్నటువంటి జనాభాకు 5% కల్పించి 32% ఉన్నటువంటి 32 లక్షల జనాభా ఉన్నటువంటి మాదిగలకు 9% ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. మిగతా 2% కూడా ఇస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఉపకులాలు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఉపకులాలందరికీ న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. ఏం చెప్తున్నారు అంటే లక్ష డప్పులు 1000 గొంతులు అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొస్తాను. ఏమైనా పాట పాడతారా తెలంగాణ ప్రజలకి? ఖచ్చితంగా పాట పాడతాం. కనకన మండే నిప్పుల మీద కనక డప్పులుగా పాలంట జన్న కరిజనుకు అంటూ లక్ష డప్పులు మోగాలంట. ఏబిసిడిల వర్గీకరణ 11% అమలు జరిగి తీరాలంట. అరే 9% చేసిన వాళ్ళు 9% చేసిన వాళ్ళతో ఇంకో డప్పు మోగుతుందంట. అరే పోదం పదర పోరులో మందకృష్ణన్న దారిలో పోదం పదర పోరులో మందకృష్ణన్న దారిలో. మేమంతా కూడా లక్ష డప్పులు 1000 గొంతుల్ని ఇంకా లక్షలాది డప్పుల్ని సమీకరణ చేసి ఇంకా ఈ యొక్క ప్రక్రియను ముఖ్యమంత్రి గారు వేగవంతం చేసి ఈ యొక్క అధికారికంగా ఈ రిజర్వేషన్ల అమలు జరగక ముందే మరి ఈ యొక్క 9% నుంచి 11% ప్రకటిస్తారని మేము విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మీరు అన్నట్టుగా 11% రిజర్వేషన్ కల్పించకపోతే 9%కే కుదించబడుతుంది. సో తర్వాత కార్యాచరణ ఎట్లా ఉంటుంది ఏంది? మా అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారు ఏ విధమైనటువంటి తీసుకున్న మేము దాన్ని కట్టుబడి మా లక్ష డప్పుల కళాకారులము 1000 గొంతుల కళాకారులము ఏకమై అన్న వెంటూ 11% రిజర్వేషన్ వచ్చే వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం.